ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గర ఈ యొక్క హడావిడి బాగా మొదలైంది. ముఖ్యంగా ఈ యొక్క అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేందుకు కూడా ఈ యొక్క ఉత్సవ సమితి పూర్తిగా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఈ సంవత్సరం అంటే 71 సంవత్సరం అంటే మొదటగా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని ఏర్పాటు చేసి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ యొక్క 71 సంవత్సరం నేపథ్యంలో కూడా 69 అడుగుల మహాగణపతిని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క మహాగణపతికి సంబంధించి దర్శనం కోసం హైదరాబాద్లో కేవలం హైదరాబాద్ నుండే మాత్రమే కాకుండా అటు జంట రాష్ట్రాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో తరలి వస్తుంటారు. ప్రతిరోజు నిత్యం అంటే 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ ఈ యొక్క మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ మొత్తంలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సుమారుగా గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఒక్క రోజుకు 1,00,000కు పైగా కూడా భక్తులు ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అంతేకాకుండా వారాంతాలు శనివారాలు ఆదివారాలు అలాగే సెలవు దినాల్లో కూడా ఈ యొక్క భక్తుల రద్దీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క విఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నేపథ్యంలో అటు పొలిటికల్ లీడర్లతో పాటుగా కూడా ఇతరత్ర విఐపీలు కూడా ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లలో ముఖ్యంగా క్యూ లైన్లను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. పూర్తిగా అంటే ఈ యొక్క ఇనుప కంచెలను కూడా ఏర్పాటు చేసి కూడా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మెట్రో స్టేషన్ అంటే ఖైరతాబాద్ అలాగే లక్డికాపూల్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ సమీపంలో ఆ యొక్క దారి నుంచి కూడా ఒక దారిని ఏర్పాటు చేశారు. అటు నుంచి కూడా వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇలాంటి ఏదైతే బారిగేట్లు ఏర్పాటు చేశారో ఈ యొక్క మార్గం ద్వారా కూడా వచ్చి మహాగణపతిని కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక వైపు అటు లక్డికాపూల్ నుంచి వచ్చేటటువంటి మరొక వైపు నుంచి కూడా ఈ యొక్క థియేటర్ లైన్ ఉంటుంది. ఒక లైన్ నుంచి కూడా భక్తులకు వచ్చేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఈ రెండు మార్గాలతో పాటుగా కూడా అటు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటటువంటి మరో మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవడానికి అవసరమైనటువంటి ఈ యొక్క మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క 3 మార్గాల ద్వారా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా మహాగణపతిని దర్శనం చేసుకున్న తర్వాత అటు ఏదైతే ఐమాక్స్ థియేటర్ వైపు ఉన్నటువంటి ఎగ్జిట్ రోడ్ మార్గాన ఈ యొక్క భక్తులను కూడా అటు బయటకు పంపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను కావచ్చు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించిన విషయాలతో పాటుగా కూడా ఈ యొక్క మహాగణపతికి సంబంధించినటువంటి చరిత్రను కూడా తెలియడానికి ప్రస్తుతం మనకు ఈ యొక్క కమిటీ మెంబర్ కూడా అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి అంటే ఎంతో మందికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎంతో మందికి నమ్మకం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క మహాగణపతి దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఏ విధంగా కూడా చేస్తున్నారు? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. సీసీ కెమెరాలు 50 నుంచి 55 వరకు ఏర్పాటు చేశాము. మొదటి పూజ పద్మశాలి సంఘం రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపల పూజలో పాల్గొంటారు. తర్వాత మన వాసవి సంఘం వారు రుద్రాక్షమాలతో 1,00,000 రుద్రాక్షమాలతో మరి ఇక్కడ గౌతమ్ రామకృష్ణ గుప్తా, కస్తూరి శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా వీళ్ళ ఆధ్వర్యంలో మరి వినాయకుని దగ్గర పాల్గొంటారు. ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఒక్కొక్క భక్తుడు రుద్రాక్షమాలను భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రోజు మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మినిస్టర్ వస్తారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వస్తారు అన్న. మరి ఆ తర్వాత గవర్నర్ వస్తారు. సాయంత్రం 2 గంటల కూడా ఏ టైం కన్నా రావచ్చు గవర్నర్. వారికి మేము అన్ని విధాలుగా 4 దిక్కులు మరి దారిలు ఏర్పాటు చేశాము. ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే గేట్, సెకండ్ మీరా టాకీస్, రాజు తోట మీరా టాకీ, మరి థర్డ్ మరి ఐమాక్స్ థియేటర్, 2 మరి సెక్రటరేట్. మీరు ఎక్కడైతే మరి ఏదైతే ట్రైన్ ఎక్కడ ఉంటుందో అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బస్సు నుంచి ఒక చిన్నగా దారి మా లోపల బస్సు వాళ్ళు ఇక్కడ ఒక వినాయకుని దగ్గర సేవలో పాల్గొంటారు. ఇక్కడ అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీవీ మరి ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ 1000 మందిని చూపిస్తూ మరి వారి ముఖ్య పాత్ర. మరి పండుగ రోజు 1,00,000 మంది వస్తారు. మేము డిష్ ఏర్పాటు చేశాము. వారికి ముఖ్య పాత్ర మీడియా కానీ, ప్రెస్ రిపోర్టర్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, వీరి ముగ్గురు పాత్ర. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శోభయాత్ర ఉంటుంది వినాయకుంది. మరి ఉదయం కొబ్బరికాయ కొట్టిన తర్వాత బ్రహ్మాండంగా 6 గంటలకు మినిస్టర్ కొబ్బరికాయ కొడతారు. ఆ తర్వాత గుమ్మడికాయ కొడతారు. ఆ తర్వాత ఇక్కడ పద్మశాలి సంఘం, వాసవి సంఘం అందరు మా బస్సు వాళ్ళు అందరు ఇక్కడ పాల్గొని ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి లక్షల సంఖ్యలో వచ్చేటువంటి యొక్క భక్తులకు అవసరమైనటువంటి మంచినీటి ఏర్పాట్లను అలాగే ప్రసాదాలను అందించేటువంటి కార్యక్రమాలు కూడా ఎలా చేపట్టబోతున్నారు? గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి, వాటర్ వర్క్ తీసుకోండి, మున్సిపాలిటీకి తీసుకోండి, మరి మాకు అంబులెన్స్ బండ్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బట్టి విక్రమ అన్న శాఖ గారు మరి ఇక్కడ మేము ఇక్కడ వాటర్ బి ఏర్పాటు చేస్తాము. వాటర్ పార్క్ వచ్చే భక్తులకు ఇక్కడ అంబులెన్స్ బండ్లు బి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ 2 గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టు చేస్తాం. వచ్చే భక్తులకు గమనిస్తాం. ఒక వాలంటీర్లు ఒక 300 మందిని పెడతాం. ప్రతి భక్తుని మేము గమనిస్తాం.
వాళ్ళు సేఫ్గా వినాయకుని దగ్గర దర్శనం చేసుకొని సేఫ్గా వెళ్ళేటట్లు మేము ఏర్పాటు చేస్తాము. పులిహోర కానీ ప్రసాదం కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. యావత్ ప్రపంచం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ భక్తులు మరి ఇక్కడ పూజలో పాల్గొంటారు. అన్ని విధాలుగా నిఘా ఉంటుంది, అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. 71వ సంవత్సరం నిర్వహించినటువంటి ఒక ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను కూడా ఈసారి కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి అటు కమిటీ సభ్యులు కూడా తెలియజేశారు. దాంతో పాటుగా కూడా ఎక్కడి నుంచి వచ్చేటటువంటి వేలాది లక్షలాది మంది ఈ యొక్క భక్తులు కూడా వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, దాంతో పాటుగా కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పోలీస్ బందోబస్తు కావచ్చు, అలాగే ఆరోగ్య శాఖ నుంచి అవసరమైనటువంటి ఏర్పాట్లను, దాంతో పాటుగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు. ముఖ్యంగా అంతేకాకుండా ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా లక్షల్లో వచ్చేటటువంటి యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి సహాయక చర్యలు అందించడానికి ఇక్కడ పూర్తిగా వాలంటీర్ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రజలకు కూడా క్యూ లైన్లు అంటే గంటల కొద్ది సమయం ఈ యొక్క క్యూ లైన్లో ఎదురు చూసేటటువంటి ఈ యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యంతో పాటుగా కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా అందించేందుకు కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ యొక్క నిర్వహణ కమిటీ మెంబర్స్ కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కూడా పూర్తి పోలీస్ బందోబస్తు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా ఎదుర్కోకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మూడు వైపుల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క భక్తులందరినీ కూడా ఐమాక్స్ వైపు ఎగ్జిట్ ను కూడా ఏర్పాటు చేసి అక్కడ వైపు నుంచి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ముఖ్యంగా కామన్ పబ్లిక్ అంతా ఏదైతే ఈ యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క మెట్రో స్టేషన్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా అటు మెట్రో సర్వీసెస్ కానీ, లేదంటే సిటీ బస్ సర్వీసెస్ కానీ, లేదంటే క్యాబ్లను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇది కాలనీ లోపల ఉన్న నేపథ్యంలో ఇక్కడ పార్కింగ్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అధికారుల సూచన మేరకు కూడా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా కేవలం ఇంటి నుండే టీవీలో వీక్షించాలి తప్ప ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి వారు సూచన చేస్తున్నారు. అంతే అధికారుల సూచన మేరకు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించుకొని ఇక్కడికి వస్తే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయడానికి సుముఖంగా ఉంటుందని చెప్పేసి వారు తెలిసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాజ్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.